చేపల జాతర అండి ఇదంతా. ఏమో తీర్థంలో ఉంది, తీర్థయాత్రకు వచ్చిన వాళ్ళు రెస్ట్ చేసుకునేలా ఉంది ఇదంతా. ఒకవేళ నదిలోకి వెళ్ళి నదిలో పట్టుకుంటే 1500 నుంచి 2000 వరకు ఉంటుంది ఇది. ఫ్రెండ్స్ ఇందులో కూడా ఉన్నాయి కొర్రమట్టలో. చేతికైతే చిక్కటం లేదు ఫ్రెండ్స్. ఇది చేతిలో నుంచి జారిపోతుంది. చాలా పెద్దది కట్ల. ఇది టేస్ట్లో అయితే బాగానే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉన్నాయి ఇవి. నిజం పట్టుకోలేకపోతున్నాయి నిజానికి. ఫ్రెండ్స్ చూడండి ఇది సందు ఎంత పెద్దది ఉందో. చాలా పెద్దది ఉంది. ఫస్ట్ టైం ఇంత పెద్ద చూడడం. ఈ సముద్రం పీతలు కాదు, చెరువుల్లోని నదుల్లోనే ఉంటాయి ఇవి. ఇవి చిన్న సైజ్ అని చెప్తున్నారు. ఇవి చూడండి ఒకటి ఎలా కొట్టుకుంటున్నాయో, ఒకటి లాగేసుకుంటున్నాయి. దీని గురించి కథ కూడా ఉంది కదా, ఒకటి లాగేసుకుంటాయని. ఇండియన్ పీతలు అనమాట ఇవి. చూడవుతుంది కదా. లాస్ట్ టైం మేము సంతోష్ నగర్ వెళ్ళాము ఇలాగే చేపల వీడియోలు తీద్దామని. వెళ్తే అక్కడ మొబైల్ లాగేసుకున్నారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ముషీరాబాద్ ఏరియాకి వచ్చాను. హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ చేపల మార్కెట్ ఇది. లాస్ట్ టైం మేము సంతోష్ నగర్ వెళ్ళాము ఇలాగే చేపల వీడియోలు తీద్దామని. వెళ్తే అక్కడ మొబైల్ లాగేసుకున్నారు. చాలా కష్టమైంది అక్కడ నిజానికి. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నా మొబైల్ రికవరీ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అయితే ఇక్కడ కొంతమందిని పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు తీయొచ్చు, ఏం కాదు, ప్రాబ్లం లేదన్నారు. చూద్దాం. ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి, సముద్ర చేపలు ఉన్నాయి, చెరువు చేపలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒకసారి క్లియర్గా చూపిస్తాను రండి. చూడండి ఇది కోనం, ఇది సముద్రానికి కింగ్. ఇది చూడండి ఎంత పెద్ద చేప. చాలా ఫ్రెష్గా ఉన్నాయి చేపలు అయితే. ఇక్కడ ఇది ఒకటే కాదు, చాలా చాలా రకాల చేపలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఇది నిజానికి చెప్పాలంటే పెద్ద మార్కెట్ ఇది. ఇవి వైట్ పాంప్లెట్స్, తెల్ల చందువాలు. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. కేజీ 750 రూపీస్ అంటే ఇవి. చూడండి అన్ని చేపలు కలిపి ఉన్నాయి ఇందులో. ఇది లేడీ ఫింగర్ అంట. యాక్చువల్గా మా వాళ్ళు దీన్ని మాగా, ఇదేమో సోరింగా ఇలా పిలుస్తారు. కీలిపోతులు ఇవి పసుపార్లు అని అంటారు మా వాళ్ళు అయితే. ఫ్రెండ్స్ ఇవి చూడండి, ఇవి బొంతులు. ఇవి ఇంచుమించు ఇది 1/2 కేజీకి ఎక్కువ ఉంటాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇవి చూడండి, ఇవి చుక్కల పీతలు. ఇవి ఇది 500 కేజీ. దీనికి మామూలు నార్మల్గా ఇంకో రకమైన చుక్కలు ఉంటాయి, దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇదైతే చాలా టేస్ట్ ఉంటాయి, కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇవి. ఫ్రెండ్స్ ఇవి చూడండి, ఇవి రెండు ఒకేలా కనిపిస్తాయి, కానీ ఇందులోనే ఆడపీత చాలా టేస్ట్గా ఉంటుంది. ఆడపీతకి మగపీతకి డిఫరెన్స్ బాగా చూపిస్తాను చూడండి. ఇది ఆడపీత వెడల్పుగా ఉంటుంది, ఇది మగపీత, కానీ ఎక్కువ ఇది చాలా బాగుంటుంది. దీంట్లో గుడ్డు ఉంటుంది. మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మాత్రం దీన్నే తీసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ చాలా అమేజింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది బ్లాక్ పాంప్లెట్స్. మా వాళ్ళు అయితే దీన్ని నల్ల సందు అంటారు. ఒకసారి చూడండి. ఇది నిజం చెప్తున్నాను, నాకు ఇష్టమైన చేప ఇదే. చాలా టేస్ట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇవి గులిమిందలు. చూడవుతుంది కదా. అన్నా వీటి గురించి చెప్పాలి ఒకసారి. ఇవి వాటర్లోనే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి ఇవి. మా వాళ్ళైతే వీటిని వానమట్టలు అంటారు. కొంతమంది తినడానికి వీలుగా అనిపించదు, ఎందుకంటే కూర వండుకునేటప్పుడు ఇదంతా పగిలిపోతుంది. కానీ ఇష్టపడితే మాత్రం టేస్ట్గానే ఉంటాయి. ట్యూనా ఫిష్, మా వాళ్ళైతే దీన్ని సోరా అంటారు. చాలా బాగుంటుంది. ఇష్టపడలేదంటే ఫారెన్స్లోనే ఎక్కువగా ఇష్టపడతారు, మన వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. కానీ కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుండు. 200 కేజీ. చూడండి ఈ చేపలన్నీ ఒకసారి వరుసగా చూడండి.
ఫ్రెండ్స్ ఈయన పేరు లక్ష్మణ్. ఎప్పుడు ప్రతి వారం ఇక్కడే ఉంటారు. ఈయన మంచి రీజనబుల్ ప్రైస్ ఇస్తారు. మన వాళ్ళే వీళ్ళు కూడా, అంటే వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. మంచి రీజనబుల్ ప్రైస్ ఆల్రెడీ చెప్పాను నేను. మన సబ్స్క్రైబర్స్కి అయితే ఖచ్చితంగా మంచి ప్రైస్కి ఇస్తానని చెప్పారు. ఓకేనా? 700 సార్ చూడు ఫ్రెండ్స్. ఈ చేప గురించి మీకు తెలుసు కదా, లాస్ట్ టైం వీడియోలో చెప్పాను. ఇది ఇండియన్ సాల్మన్ అంటారు దీన్ని. మా వాళ్ళైతే మాగా అంటారు. 700 కేజీ. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది ఇది నిజానికి చెప్పాలంటే. ఇంకో దీని పేరు నల్లమొట్ట, సీ మరలా, సీ మరల్ అంటది, సీ మ్యాక్రల్. ఇది యాక్చువల్గా మ్యాక్రల్ ఫిష్. బాబు సందువ ఇంత పెద్ద సందువే కదా ఇది. ఫ్రెండ్స్ చూడండి, ఇది సందువ ఎంత పెద్దది ఉందో, చాలా పెద్దది ఉంది. ఫస్ట్ టైం ఇంత పెద్ద చూడడం. అన్న కేజీ ఎంత ఇది? 600. ఓకే ఫ్రెండ్స్, నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కటి రీజనబుల్ ప్రైస్ 600. ఎందుకంటే ఇది సముద్ర చేపలు కాబట్టి మాత్రం కాస్ట్ ఉంటాయి. మార్కెట్లోనే కాదు, బయట కూడా వాళ్ళ దగ్గర కొనుక్కునేటప్పుడు కూడా ఇదే కాస్ట్ ఉంటుంది ఇది నిజానికి చెప్పాలంటే. కేజీ 350 గ్రూపర్. ఇది మా వాళ్ళైతే దీన్ని బొంతు అంటారు. ఇవి షార్క్స్. ఇవి సముద్రానికే టైగర్ లాంటిది. ఇది 350 రూపీస్. ఇది కర్రీకి బాగోదు, మామూలుగా ఇది ఫ్రై పిడిపి అంటారు కదా, మొత్తం అంతా ఉడకబెట్టి దీన్ని మాంసాన్ని మొత్తం బయట తీసి ఫ్రైలా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. షార్క్ 350 రూపీస్. అన్న ఇది ఏం సేపు అన్న? పులసా? హిల్సా. ఫ్రెండ్స్ ఇవి హిల్సా. యాక్చువల్గా ఇది సముద్రం నుంచి పట్టుకొస్తారు. ఇవి నదిలోకి వెళ్ళేసరికి పులస కింద మారుతుంది. ఇది ఇప్పుడైతే 600. ఒకవేళ నదిలోకి వెళ్ళి నదిలో పట్టుకుంటే 1500 నుంచి 2000 వరకు ఉంటుంది. ఇది అప్పుడు పులసగా మారుతుంది. సముద్రంలో పడితే మాత్రం హిల్స్గా ఉంటుంది. 600 కేజీ. ఫ్రెండ్స్ ఇవి చూడండి, ఇవన్నీ రొయ్యలే. ఇది టైగర్ ఫ్రాను, ఇదైతే నార్మల్ ఫ్రాన్. ఇది కేజీ 600. ఇది అది 450. దీని పేరు తెలుసు కదా, బర్రముండి. మా వాళ్ళైతే పండుగప్ప అంటారు దీన్ని. ఇది 500 కేజీ. ఇక్కడ ఉన్న వాటి అన్నిటికంటే నిజానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. 250. మంచి రీజనబుల్ ప్రైస్ అయితే నిజానికి చెప్పాలంటే చాలా బాగున్నాయి. ఇవైతే హిల్స్లో చూడండి ఒకసారి. ఇవి కూడా హిల్స్లే. అవేమో చెప్పండి ఏంది. ఇదిగో మార్కెట్లోనే ఈవిడ చీరాల నుంచి వస్తున్నారు. మరల్ ఫిష్. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాగుంటే ఇంకా మంచి ఉంటుంది చూసుకోండి. చేపల జాతర అండి ఇదంతా. ఏమో తీర్థంలో ఉంది, తీర్థయాత్రకు వచ్చిన వాళ్ళు రెస్ట్ చేసుకునేలా ఉంది ఇదంతా. నెత్తల్లా కాస్ట్ ఎంత? ఇవి తెల్లకూరలు అంటారు మా వాళ్ళు అయితే. యాక్చువల్గా నత్తళ్ళు అని చెప్తున్నారు. ఇవి 130 రూపాయలు. ఎంతనా? 130 రూపాయలు. ఇవి చాలా నీట్గా ఉన్నాయి ఇవి. ఫ్రెండ్స్ ఇవన్నీ అవే చేపలు. ఇవన్నీ చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ సందువాలు ఉన్నాయి. 550 రూపీస్. చూడండి. బుల్లెట్ కావాలని ఫ్రెండ్స్ చూసారు కదా, లాస్ట్ టైం అక్కడ పక్క పక్కన చాలా చేపలు ఉన్నాయి. ఇది కూడా రీజనబుల్ ప్రైజే చెప్పారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా ఒక పోగే ఉన్నాయి. పీతలంటే ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ నిజానికి చెప్పాలంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడ పెద్ద మార్కెట్ ఇదంతాను. ఈ జనాల మధ్యలో నుంచి జనాల మధ్యలో వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ చూస్తే ట్యూనా ఫిష్ చూడండి, చేపలన్నీ ఫ్రెండ్స్. ఇది అపోలో ఫిష్, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ మార్కెట్కి హోటల్స్కి అది వెళ్తుంది కదా, ఇదే ఈ ఫిష్. అది ఇక్కడ చూడండి ప్రతిదీ. ఈ ట్యూనా ఫిష్, ఇదేమో మ్యాక్రెల్, ఈ మర్రల్ ఫిషింగ్. ఇదేమో కింగ్ ఫిష్. ఇది చూడండి ఇలాగా. సో దగ్గర పెట్టమా చూడండి ఫ్రెండ్స్, రకరకాల చేపలు మామూలుగా లేవు. చూస్తుంటేనే బుర్ర పాడైపోతుంది, అంతలా ఉన్నాయి చేపలు. ఇవన్నీ సముద్రం చేపలు. ఈ కేటగిరీ మొత్తం సముద్రం చేపలు. ఇది కేజీ ఎంత చేప? 400. ఇది ఏం చేప? ఇది పండుగప్ప ఫ్రెండ్స్. ఇది గొరసలు అంటారు మా వాళ్ళు అయితే. 400 కేజీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అమేజింగ్ ఉంటుంది. చూడండి ఒకసారి చేపని. ఇది బాగా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సముద్ర చేపలు చూపించాను. ఇప్పుడు చెరువు చేపలు, నది చేపలు చూపిస్తాను. వాటి ప్రైజెస్ ఎలాగ ఉంటాయో కూడా చెప్తాను. రండి నాతో పాటు. కొర్రమీను అంతా లైవ్ ఫిష్. ఇదంతాను ప్రతి వారం ఈయన ఇక్కడే ఉంటారంట. చాలా రీజనబుల్ ప్రైస్ చెప్పారు, 450 రూపీస్. నిజానికి ఇది చెప్పాలంటే మార్కెట్లో 600 అబోవ్ చెప్తున్నారు చాలామంది, కానీ ఈయన మాత్రం చాలా రీజనబుల్గానే చెప్పారు. చూడండి, చేతిలో అయితే పట్టట్లేదు, అంత లైవ్లో ఉంది. చాలా బాగున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో కూడా ఉన్నాయి కొర్రమట్టలో. చేతికి అయితే చిక్కటం లేదు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది చేతికైతే చిక్కటం లేదు ఫ్రెండ్స్. ఇవిడిని చూసారు కదా, అక్కడి నుంచి చేపలు కొనుక్కొచ్చి ఇక్కడ క్లీన్ చేయించుకుంటారు. ఈవిడ చేస్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నట్టున్నారు. ఈవిడ చాలా క్లీన్గా చేస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కొర్రమట్టలు, ఇవి స్నేక్ హెడ్. ఈ కేటగిరీ మొత్తం కొర్రమట్టలే. అమ్మ కేజీ ఎంత? ఇవి 600. ఇది చూడండి, అమ్మ మంచిగానే చెప్తుంది. ఇవేనా? ఇవెంత? నా పేరు నరసింహరావు, నేను ఉండేది అడ్డగుట్ట. ఎన్టీ రామారావు మాకు పట్టాలు ఇచ్చిండు, మహానుభావుడు పట్టాలు ఇచ్చిండు. అప్పటి నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నా 30 ఏళ్ళ నుంచి. నేను అమ్ముతా ఒరిజినల్ మారా. నా పేరు నరసింహరావు, నా ట్రేడ్ మార్క్ వచ్చేసి వికేఆర్. అన్న కేజీ ఎంత ఇవి? చూడండి, ఇవన్నీ చెరువు చేపలు. జనాలు మాత్రం తీర్థయాత్రలకు వచ్చినట్టు వచ్చారు చేపల కోసం, మామూలుగా కాదు. ఇవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, 150 అంటే కేజీ. చూడండి ఎన్ని చేపలు. చూడండి ఫ్రెండ్స్. అన్న కేజీ ఎంత? 150. ఇక్కడ కూడా 150. రీజనబుల్ ప్రైజే ఉన్నాయి మొత్తం అన్నీ. ఈ కొర్రమట్టలు ఇవి. సముద్ర చేపలు. ఇక్కడ సముద్ర చేపలు, చిన్న చిన్న చేపలు, రొయ్యలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న చిన్న సముద్రం చేపలు, రొయ్యలు అవి ఉన్నాయి చూడండి. ఇక్కడ చెరువు చేపలు, కొర్రమట్టలు అవి ఉన్నాయి. ఎందుకంటే నా ఫేస్ చూపించడానికి అవ్వట్లేదు, ఎవరు పర్సన్స్ ఎవరు లేరు. చూడండి, ఇక్కడ అమ్మమ్మ అమ్ముతుంది. చూడండి, ఇక్కడ కూడా కొర్రమట్టలు ఉన్నాయి. చూడండి పక్కనే ఉంది, క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ కొనుక్కుని వెళ్ళి వాళ్ళ దగ్గర క్లీన్ చేయించుకోవచ్చు.
ఏ ప్రాబ్లం అయితే లేదు. ఫైవ్ హండ్రెడా? ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. నేను ఇప్పటివరకు అడిగిన వాటిలో ఇక్కడే చాలా తక్కువ రేటు. చూడండి, కొనుక్కోండి. ఇంకో ఈయన గుర్తుపెట్టుకోండి, చాలా తక్కువ ప్రైస్ చెప్పారు ఆయన. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మరల్ ఫిషింగ్ ఉంది, చెరువు చేపలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ మరల్ ఫిషింగ్ ఉంది, సముద్ర చేపలు ఉన్నాయి. ఇక్కడ పెద్దమ్మ అమ్ముతుంది. ఇక్కడ రూప్చంద్ ఉంది. ఇక్కడ చెరువు చేపలు, ఇవి తలేపియా. మా వాళ్ళైతే జిలేబీలు అంటారు వీటిని. అవునన్నా, ఇదేమో జల్లలు. వీటిని మా వాళ్ళైతే పంగాసియస్ పాల్పు జల్ల అంటారు. అయితే వీటిని కొంతమంది తినరు, ఇష్టపడరు, కానీ చాలా టేస్టీగా ఉంటాయి తింటే మాత్రం. పంగాసియస్, అపోలో ఫిష్ అని కూడా అంటారు దీన్ని. చూడండి, ఇగో పెద్దవిడా. అమ్మ కేజీ ఎంత ఇవి అన్న? 150 రూపీస్. ఇక్కడ కూడా ఈ అన్న కూడా రీజనబుల్గానే చెప్పారు. అన్న రూప్చంద్ ఎంత నా కేజీ? రూప్చంద్ 140. రూప్చంద్ 140 రూపీస్ అంట. అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే చేప తినడం కంటే చేపలు రకరకాల చేపలు ట్రై చేయడం కూడా మంచిదే. నాకు తెలిసి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి చేపలన్నీ. చూడండి, మార్కెట్ అంటే మత్తిపోయేలా ఉంది. చూడండి, వీళ్ళందరూ కొండనికి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ చూసారా ఎలా ఉందో? అస్సలు ఖాళీ లేదు వీళ్ళకి. చేపలు తీసుకురావడం, అమ్ముకోవడానికి, అస్సలు మాట్లాడడానికి కూడా ఖాళీ ఉండదు. మనల్ని అయితే పట్టించుకోరు ఎవరు. ఇదిగో పంగాసేసి, ఇదిగో అపోలో ఫిష్, ఇది చెరువుకి సంబంధించింది. ఇదైతే తెలుసు కదా మీకు, రూప్చంద్ చేపలు. తీయలే. ఎంతనా చేప అన్నా కేజీ? ఇంకో ఈయన అన్న ఇక్కడ వ్యాపారం చేసింది ఇతనే. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇతన్ని చూస్తున్నారు. అవును, ఇక్కడ కేజీ 200 చెప్తున్నారు ఈయన. చాలా బాగున్నాయి చేపలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మా వాళ్ళైతే దీన్ని మెరుగు అంటారు. చాలా బాగుంటుంది ఇది కూడా. చాలా టేస్ట్ ఉంటాయి చేపలు. చూడండి, ఫిష్ మార్కెట్లు ఎన్నో చూసాను, కానీ ఇంత పెద్ద ఫిష్ మార్కెట్ నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూడడం. అంత పెద్దగా ఉంది. నాకు తెలిసి ఇది హైదరాబాద్లోనే అతిపెద్ద ఫిష్ మార్కెట్. జనాలు చూసారు కదా. వీళ్ళని కనుక్కున్నాను నేను, చాలా మందిని కనుక్కున్నాను. వాళ్ళందరినీ కనుక్కుంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఈ ఫిష్ మార్కెట్ చాలా పెద్దది హైదరాబాద్కి అని చెప్పారు. నేను ఒక్కొక్క లైనే చూపిస్తున్నాను యాక్చువల్గా. అన్న ఈ చేపల కాస్ట్ ఎంతనా అన్న? చాలా చీప్గా ఉన్నాయి. రేట్ అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ అంతట్లోనే ఈయన దగ్గర చాలా చీప్గా అనిపించాయి నాకైతే. తలేపియా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఒకసారి చూడండి. చూడండి, ఇక్కడ రూప్చంద్ అన్ని చేపలు ఉన్నాయి. చూడండి ఎంత ఎక్కువ ఉందో. ఈయన ఇక్కడ ఓనర్ దీనికి. రూప్చంద్ అయితే పెద్ద పెద్దవి, చిన్నవి కాదు, చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఒకసారి క్లియర్గా చూస్తే మీకు కనిపిస్తుంది ఎంత పెద్ద చేపలు ఇవి. ఇక్కడ చూడండి, పంగాసేస్ అపోలో ఫిష్ అంటారు మన వాళ్ళు. చెరువులోని అపోలో ఫిష్ వేరు, సముద్రంలోని అపోలో ఫిష్ వేరు. చూడండి, ఇవి కూడా అన్న కేజీ ఎంత ఇది? ఇది అది ఇదేమో 150. ఇక్కడ రూప్చంద్ 150. ఇది కేజీ 80 రూపీస్. చాలా బెస్ట్ ప్రైస్ అయితే చెప్పారు అనిపించింది నాకైతే.
ఇగో బ్యాక్గ్రౌండ్లో ఉండేది మొత్తం ఇక్కడ సరుకు అది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే. చూడండి ఫిష్ మార్కెట్, చేపలు ఇవన్నీ. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక వైపు చూపించాను మీకు, ఇప్పుడు రెండో వైపు చూపిస్తాను చూడండి. అన్న కేజీ ఎంత? 600. ఇది డజను 650. నాటు పీతలు. నాటు పీతలు డజన్ 650కి 12 కాయలు. ఓకే ఓకే. ఇవి నాటు ఎండ్రకాయలని చెప్తున్నారు. 12కి ఎంతనా? 650కి 12 ఇస్తా అంటున్నారు. ఈ సముద్రం పీతలు కాదు, చెరువుల్లోని నదుల్లోని ఉంటాయి ఇవి. ఇవి చిన్న సైజ్ అని చెప్తున్నారు. ఇవి చూడండి ఒకటి ఎలా కొట్టుకుంటున్నాయో, ఒకటి లాగేసుకుంటున్నాయి. దీని గురించి కథ కూడా ఉంది కదా, ఒకటి లాగేసుకుంటేనే. ఇండియన్ పీతలు అనమాట ఇవి. ఓకే ఓకే. ఇవి చిన్న సైజ్ అని చెప్తున్నారు. ఒకటే 150, పెద్దవి అయితే 200 వరకు ఉంటుందని అంటున్నారు. చూడండి ఇవన్నీ ఎండ్రకాయలే. ఎందుకు పంపించిన వాళ్ళ మళ్ళీ తెలివి ఉందో చూడండి. ఇక్కడ వీళ్ళు కొనుక్కుంటున్నారు, అక్కడ వెనక సైడ్ క్లీన్ చేస్తున్నారు. అన్నా కేజీ అన్నా ఎంత డజన్ అన్నా? డజన్ 600. ఇంకా ఇక్కడ కూడా అంకుల్ 600 అని చెప్తున్నారు డజను. చూడండి ఇక్కడ ఎన్ని పీతలు ఉన్నాయి, అన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి. నిజాన్ని చెప్పాలంటే వాళ్ళు కరుస్తే అని భయం కూడా లేకుండా వాళ్ళకి అలవాటు అనుకుంటా ఎలా పట్టేసుకుంటున్నారు. చూడండి చేతులతో పట్టేసుకొని దాన్ని అరేంజ్ చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే ఇక్కడ పెద్దమ్మ కూడా ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కూడా చేతితో పట్టేసుకుంటున్నారు పీతలు. నాకు నిజంగానే ఎలా పట్టేసుకుంటున్నారో చాలా విచిత్రంగా అనిపించింది, భయం వేస్తుంది. ఇవన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఈ అంకుల్ చూడండి పంగాసెస్ అపోలో ఫిష్, ఇది చాలా ఫ్రెష్గా ఉంది నిజానికి చెప్పాలంటే. చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. చూడండి అక్కడ కూర్చో ఉన్నారు కదా ఆయన, ఇక్కడ ఓనర్ దీనికి మొత్తానికి. బ్యాక్గ్రౌండ్లో చూస్తే వాళ్ళ షాప్లో స్టోరేజ్ అయి ఉంటాయి, బట్ ఇక్కడికి వచ్చి ఓపెన్గా అమ్ముతారు. ప్రతి వీక్ ఉంటాయి. ఒకసారి చూసారు కదా రూప్చంద్, ఇది రవ్వ చాలా బాగున్నాయి నిజానికి చెప్పాలంటే. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి. కొంతమంది అయితే ఆస్తులు ఏదో పట్టుకెళ్ళిపోయినట్టు వీడియో కూడా షూట్ చేయనివ్వరు, కానీ ఈయన మాత్రం అడిగిన వెంటనే వీడియో షూట్ చేసుకోమని అన్నారు. చూడండి ఫ్రెండ్స్, నిజానికి నాకు ఇష్టమైన చేపల్లోని ఇది ఒకటి. నాకు చాలా ఇష్టంగా తింటాను ఈ చేపని. నేనైతే మెరుగ అంటాను దీన్ని. అని చేపల పేరేం పేరు అంటారు? మెరుగే కదా. నేనైతే మెరుగే అంటాను, వీళ్ళు కూడా మెరుగే అంటారంట. చాలా బాగుంటాయి నిజానికి చెప్పాలంటే. నాకైతే రవ్వ కంటే ఈ చేపనే బాగా ఇష్టం. ఈ చేపలన్నీ ఈయన సేల్ చేస్తున్నారు ఇక్కడ మార్కెట్లో. ఒకసారి చూడండి వ్యూ యాంగిల్స్ మొత్తం. మార్కెట్లోనే జనాలు కుప్పలుగా ఉన్నారు. मेरी 200 रुपये किलो बेच रहा है। अंडा नहीं है, गुड्डू नहीं है, बगर अंडा कंडीशन चावल राव ब्रांडेड मच्छी सुपर चावल। ये ये मान है मेरगल, ये मेरगल है सुपर चावल 180 रुपीस केजी सुपर बगर अंडा चावल गुड्डू ले ब्रांडेड चावल हम చేపలు వస్తలేవు, రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఓకే అన్న, ఇది అపోలో ఫిష్ అన్న. కాస్ట్ ఎంత అన్న ఇది? కాస్ట్ ఎంత? 90 రూపీస్ యూట్యూబ్ ఛానల్లో. అయితే నిజానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఒకసారి చూడండి, చాలా నీట్గా ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే చేప బాగుంది లేదని ఈ లోపల ఎత్తి చూడాల్సిన అవసరం లేదు, కళ్ళు చూస్తే సరిపోతుంది.
కళ్ళు చూస్తే చేప బాగుందో లేదని తెలిసిపోవచ్చు, ఎందుకంటే బ్లడ్ మొత్తం కళ్ళలోకి వచ్చేస్తుంది. అలా రాలేదు, చాలా నీట్గా ఉన్నాయి, ఇప్పుడే పట్టుకొచ్చే విధంగా ఉన్నాయి ఇవి. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ రవ్వలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవన్నీ ఇవి 200 kg అని చెప్తున్నారు, ఎందుకంటే సైజుని బట్టి ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. అవి ఇంతకుముందు 150 చెప్పారు కదా, ఇప్పుడేంటి 200 చెప్తున్నారు అంటే ఆ సైజు క్వాలిటీని బట్టి కూడా ఇక్కడ ప్రైజెస్ డివైడ్ అవుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. అయితే బ్యాక్గ్రౌండ్లో ఉన్నవన్నీ వాళ్ళ మార్కెట్ బాక్సులు ఇవన్నీ అమ్మేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఉంటాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి బొచ్చలు, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి నిజానికి. ఫ్రెండ్స్ ఇది చేతిలో నుంచి జారిపోతుంది, చాలా పెద్దది కట్ల. ఇది టేస్ట్లో అయితే బాగానే ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉన్నాయి ఇవి. నిజం పట్టుకోలేకపోతున్నాయి నిజానికి. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎంత పెద్దది ఉందో రవ్వ. ఇది వీళ్ళందరూ ఇక్కడికి కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళే, చాలా ఫ్రెష్ ఉంది. ఇగో ఈ చేపను మేము తీసుకుంటున్నాం, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇవి బొచ్చులు. ఇవి నేను ఇప్పుడు మీకు చేతితో పట్టుకొని చూపించాను కదా, చాలా పెద్ద మొయ్యలేనంత బరువు ఉన్నాయి ఇవి. చివరికి ఇగో ఈయన దగ్గర తీసుకున్నాం మేము చేప. అయితే ఇక్కడ వరకు చెరువు చేపలు ఎండైపోయి, చూడు చెరువు చేపలన్నీ ఎండైపోయి. ఇప్పుడు మేము తీసుకున్న చేపని కటింగ్ తీసుకెళ్తున్నాం, ఇక్కడే కటింగ్ చేయించుకోవచ్చు, ఏ ఇబ్బంది అయితే ఉండదు. ఓకేనా? ఇంకా చూడండి, ఇవి కూడా 150 రూపీస్. ఇవి కూడా చాలా ఫ్రెష్ ఉన్నాయి చేపలు, అయితే చాలా నీట్గా ఉన్నాయి. 150 రూపీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్. కొన్ని పాడైపోయిన చేపలు కూడా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, ఇక్కడ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా వీళ్ళు చూడండి ఒకసారి. వీళ్ళు లైవ్ ఫిష్లు కూడా సేల్ చేస్తుంటారంట. అయితే ఇప్పుడు ఇవి మీకు కనిపిస్తున్నవి ఇప్పుడు వరకు లైవ్గానే బతికి ఉండేవంట, చనిపోయి దీని కళ్ళు చూశారు కదా, లైవ్లో ఉన్న చేప కళ్ళు ఎలాగైతే ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇంకో ఈయన చూపిస్తున్నారు ఎలా ఉంటాయి లైవ్ ఫిష్ని. లైవ్ ఫిష్ ఇది. ఇప్పటి వరకు మీరు చేపల మార్కెట్ చూపించాను, వీళ్ళైతే చేపలు కట్ చేస్తుంటారు, ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర తీసుకొచ్చి. వీళ్ళందరూ చేపలు క్లీన్ చేసే వాళ్ళే. ఒకసారి చూడండి, చాలా ప్రాపర్గా క్లీన్ చేస్తుంటారు వీళ్ళు. చూడండి, ఇప్పటి వరకు మీరు చేపల మార్కెట్ చూసారు, చేపలు కొనుక్కున్న తర్వాత ఎంతమంది ఇక్కడ క్లీన్ చేస్తున్నారో చూడండి. అందరూ క్లీన్ చేసేవాళ్ళే చేపలు. చూడండి ఎంతమంది ఉన్నారో, అందరూ క్లీనింగే. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు చేపలు క్లీన్ చేస్తున్నారు ప్రాపర్గా. అక్కడి నుంచి కొనుక్కొచ్చుకున్న తర్వాత ఇక్కడే క్లీన్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు ఇక్కడే. మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు, అంటే చేపలు చేయడం రాదు, చేపలు కొనుక్కున్న తర్వాత ఎలా అనేసి అవసరం లేదు. చాలా ప్రాపర్గా క్లీన్ చేస్తున్నారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ వీళ్ళందరూ. చూసాను కదా ఎలా క్లీన్ చేస్తున్నారు. ఈయన రొయ్యలు చిక్కుతున్నారు, రొయ్యలు క్లీన్ చేస్తున్నారు, ఈయన చాలా ప్రాపర్గా చేస్తున్నారు. చూసారు కదా, ఈ పెద్దమ్మ చూడండి ఒకసారి, ఇవిడు కూడా ఎంత ప్రాపర్ క్లీన్ చేస్తుందో. ఇక్కడ ఆడ మగ అనే వ్యత్యాసం ఏమి ఉండదు, ప్రతి ఒక్కరు చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఓకే, ఇంకా వేరే మాటలు ఏమి ఉండవు, క్లీన్ చేయడమే ఇంకా. స్కిన్ కూడా రిమూవ్ చేస్తున్నారు, చూడండి ఒకసారి.
ఇలా రిమూవ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి, లేకపోతే నార్మల్గా మనం తీసేసుకుందాం ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అంటే అవ్వదు. చాలా పర్ఫెక్ట్ క్లీన్ చేశారు. ఇదిగో తల, చేప తల మాత్రం తినండి, ఎందుకంటే అందులోనే మొత్తం అన్నీ ఉంటాయి. సాధారణంగా చాలామంది చేప తల తినరు, నా లాస్ట్ వీడియోలో కూడా మీకు షేర్ చేసుకున్నాను. మెయిన్లీ చేప తల తింటేనే దాని విలువ ఏంటో తెలుస్తుంది. చేప మొత్తం తిన్న ఒక ఎత్తు, ఆ చేప తల ఒక ఎత్తు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు మొత్తం అంతా చేపల కటింగ్ కాంపిటీషన్లో ఉంది. ఇది ఎంత కాంపిటీషన్లో క్లీన్ చేస్తారు కదా, అంటే నేనంటే ఫస్ట్ అని అలా ఉంది. నిజానికి చాలా ప్రాపర్గా క్లీన్ చేస్తున్నారు వీళ్ళందరూ. చూడండి, వీళ్ళు కూడా చాలా ప్రాపర్గా క్లీన్ చేస్తున్నారు వీళ్ళు. చాలా నీట్గా కట్ చేస్తారు. కెమెరా నీకు ఫోటో తీస్తుండు, టీవీలో వేస్తాడు నీకు, టీవీలో పడతావు. ఇంకా ఈ పెద్దమ్మని చూడండి ఒకసారి, ఈవిడ కూడా చేపలు తీస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఇగో మా చేప ఇదే, మా చేప క్లీన్ చేస్తున్నా ఈయన. అంకుల్ మాదే చేప. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఈ పని? కటింగ్ చేపల కటింగ్. అవునా, నిజమేనా? 26 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట చేపల క్లీనింగ్ ఈవిడ. చూడండి, ఇది ప్రాపర్గా చూడండి. నిజంగా చెప్పాలంటే జాతర, ఇది చేపల జాతర.